హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే నేను గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ 4 కప్స్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నా స్మూత్గా రావడం కోసం. మంచిగా ఇలా స్మూత్గా వచ్చేంతవరకు మంచిగా ఎలాంటి క్రాక్స్ ఇవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా అయితే రౌండ్స్ చేసుకోవాలి. రౌండ్స్ చేసుకొని అన్నీ చిన్న చిన్న మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు రౌండ్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి వాటిని. ఇలా రౌండ్గా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 4 కప్స్ గులాబ్ జామున్ ఇన్స్టాంట్ మిక్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్కి 8 కప్స్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు విలాచీలు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ ఒక 3 కప్స్ తీసుకొని మంచిగా బాయిల్ చేసి షుగర్ 8 కప్స్ వేసుకొని విలాచీ ఫ్లేవర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ ఇందులో మంచిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆ పాకం వచ్చిన తర్వాత పాకంలో మంచిగా జామున్ వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాకం మంచిగా పట్టుకొని మంచిగా ఇంకా సైజు ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయినాయో. గులాబ్ జామున్ రెడీ.